ఈ కౌన్సిలర్‌లకు సంబంధించి 14 సీట్ల వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వచ్చిన సీట్లని అక్కడ 7 వరకు వచ్చినటువంటి కాంగ్రెస్ సీట్లకు సంబంధించి అక్కడ న్యాయబద్ధంగా చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు రావాల్సి ఉంది. అంటే ఎందుకు? అంటే ఒక చైర్మన్ పదవి కోసం ఇదంతా చేయడం వెనకాల మంత్రి ఉన్నాడు అనుకోవచ్చా? ఎందుకు? దీనికి మంత్రి అండదండ లేకుండా ఇది నడుస్తలేదు. హ్మ్. కేవలం వాళ్ళు అడ్డదారిలో గెలవాలనే ఒక తపనతోనే పనిచేస్తున్నట్టు రాష్ట్రంలో కనపడుతుంది. హ్మ్. ఏందంటే ఢిల్లీ పెద్దలకు మెప్పు పొందాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఇలా అరాచకాలు చేస్తూ గెలుపొందాలనే చూస్తున్నారు. హ్మ్. దీన్ని ఎప్పుడైతే 62 సార్లు ఢిల్లీకి పోయిన ఈ ముఖ్యమంత్రి 62 సార్లు పోయి మన తెలంగాణ సంపదను తీసుకుపోయి ఢిల్లీ పెద్దల కాళ్ళ ముంగడ పెట్టి మన సంపదను ఖాళీ లూటీ చేస్తున్నట్టే కనపడుతుంది కానీ హ్మ్. వీరు పరిపాలన మీద దృష్టి పెట్టినట్టు కనపడతలేదు. వీళ్ళు ఏమైనా ఎన్నికలు వస్తున్నప్పుడు అనేక జిమ్మికులు చేస్తారు. హ్మ్. ఎన్నికల్లో అన్నప్పుడల్లా రైతు బంధు అనేది వస్తుంది. కానీ పంటలు పండించే రైతుకు సరైన టైంలో వీళ్ళు రైతు బంధు వేయడం కూడా మర్చిపోయారు. హ్మ్. ఇప్పుడు మొన్న డిసెంబర్లో వేయవలసిన రైతు బంధు ఇప్పటిదాకా రైతులకు బంధు వేయకుండా ఉన్నది ఈ ప్రభుత్వం. హ్మ్. ఏమైనా మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నప్పుడే రైతు బంధు కనపడ అలాంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉన్నది. హ్మ్. కానీ వీరు పరిపాలన గాలికి వదిలేసినట్టు క్లియర్గా కనపడుతుంది. ఏమైనా అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలు వీళ్ళు సృష్టించే విధంగా వీళ్ళ ప్రభుత్వం నడుస్తున్నట్టే అంటే కనపడుతుంది.